హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా. ఇది వచ్చేసి బెంగళూరు లాస్ట్ వ్లాగ్ అండి. ఇది 4th డే అనమాట. ఈ రోజుతో మేము ఈ హోమ్ స్టేని వెకేట్ చేసి వెళ్ళిపోతాము ఈ నైట్కి. సో నేను ఇప్పుడే జస్ట్ నిద్ర లేచి మా చిన్న బాబుకి కాఫీ అలాగే మా ముగ్గురికి టీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ టీ ప్రిపరేషను కాఫీ ప్రిపరేషను అయిపోయాక నేను నైట్ డిన్నర్కి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేయాలి అండ్ పుల్కా కూడా చేసి 7:30 కల్లా నేను అన్నీ రెడీ చేయాలి. 7:30కి మా పెద్ద బాబు ఆఫీస్కి వెళ్ళిపోవాలి. 8 o'clockకి చిన్న బాబు హైదరాబాద్ బస్సు క్యాచ్ చేయాలి అండ్ 8:30కి మేము విజయవాడ బస్సు అనమాట. ఎవరి వర్కుల్లో వాళ్ళు బ్యాక్కి వెళ్ళిపోతున్నాము. ఈ 4 days అయితే సూపర్గా ఎంజాయ్ చేసామండి ఈ హోమ్ స్టేలో. సో నేనైతే బయట హోటల్స్లో ఉండటం కన్నా ఈ హోమ్ స్టేని డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. సో ఎవరైనా ఫ్యామిలీస్ ఇలా వచ్చినప్పుడు హోమ్ స్టేస్లో ఉంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందన్నమాట. సో కాఫీ అయితే అయిపోయింది, ఇంకా నేను టీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలాంటి హోమ్ స్టేస్ అండి మనకి ఏ ఊరు వెళ్ళినా కూడా ఉంటాయి అవైలబుల్గా. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా మనము హ్యాపీగా ఒక లీజర్గా స్పెండ్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా ఈ హోమ్ స్టేస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. అదే హోటల్ రూమ్ అనుకోండి, ఒక్క రూమ్లో ఉండాలి అందరం. సో ఇదే అనుకోండి చక్కగా ఒక ఇల్లు కాబట్టి డబల్ బెడ్రూము అన్ని సౌకర్యాలు ఉన్నాయి మెయిన్గా. సో అది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ టీ కాగేలోపు ఆ గ్యాప్లో ఆ టైం వేస్ట్ అవ్వకుండా నేను పుల్కాకి కావాల్సిన పిండి అయితే కలిపేసుకుంటున్నాను. మేము రైస్ వచ్చేసి ఓన్లీ మార్నింగే తింటాము, నైట్ వచ్చేసి ఏదైనా టిఫిన్సే అనమాట. పుల్కా, చపాతీ, దోశ అలా ఏదైనా టిఫిన్సే తింటాము. సో మీరేం తింటారు? నైట్ అన్నం తింటారా, టిఫిన్స్ తింటారా అనేది నాకు కామెంట్ చేయండి అబ్బా, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ పిండి అయితే చక్కగా కలిపేసుకుంటున్నాను. పిండి కొంచెం కలిపేటప్పుడు కొంచెం పాలు కానీ పెరుగు కానీ వేస్తేనండి చాలా మెత్తగా ఫ్లఫీగా వస్తాయన్నమాట పుల్కాస్ ఏంటి చపాతీలు. ఈ హోమ్ స్టేలో అన్నీ ఉంటాయో ఉండవోనని నేను కొన్ని చాకు, పీలరు, గరిటెలు, స్పూన్స్ అలాంటివి కొన్ని తెచ్చుకున్నానండి. సో నా వస్తువులన్నీ కూడా నేను మళ్ళీ సర్దేసేసుకుంటున్నాను. అండ్ ఈలోగా టీ కూడా కాగిపోతున్నాయి. మనం టీ తాగేసి మన వ్లాగ్ని కంటిన్యూ చేద్దాము. మన ఛానల్లో రోబో వ్యాక్యూమ్ క్లీనర్ వీడియో పెట్టాను కదా, దానికైతే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది మోస్ట్లీ మాకు హైదరాబాద్ నుంచి కాల్స్ వచ్చాయన్నమాట రోబో కావాలి అని చెప్పి. సో ఇంకా మీతో మాట్లాడుతూ నేను టీలో పంచదార అయితే మర్చిపోయాను అబ్బా. సో ఇంకా పంచదార కలుపుకుంటున్నాను. సో ఇంకా టీ తాగేసి వెంటనే మళ్ళీ నేను పన్నీర్ కర్రీ వండాలి కదా, ఆ ప్రిపరేషన్ అయితే నేను స్టార్ట్ చేసేసాను. సో ఇంకా టొమాటోసు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే అల్లం, వెల్లుల్లి, ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను రెడీ చేసేసుకుని అవన్నీ కూడా ఒక బౌల్లో వేసేసి అది నేను కొంచెం వాటర్ పోసి బాయిల్ చేస్తాను అనమాట. సో మీరు బాయిల్ అయినా చేయొచ్చు, లేదంటే కొంచెం ఆయిల్ వేసి టాస్ అయినా చేయొచ్చు. సో నేను బాయిల్ చేస్తున్నాను. దాంట్లోనే హోల్ గరం మసాలా, జీడిపప్పు, కొబ్బరి ఇవన్నీ వేస్ట్ చేయాలి. సో నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను వచ్చేటప్పుడే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. సో ఇంకా అన్నీ కూడా వేసేసి బాయిల్ చేస్తున్నాను. ఈలోగా మా పిల్లలు ఈవినింగ్ స్నాక్గా పానీపూరి, చాట్, బేల్పూరి తెప్పించారు. సో ఇంకా నేను కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి తింటున్నాను అనమాట పానీపూరి. సో పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అబ్బా. కానీ అవి హెల్దీ కాదు అంటారు, బట్ చూస్తే టెంప్టింగ్గా ఉంటుంది కదా. సో ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మధ్యలో నేను మళ్ళీ కర్రీ తిప్పడానికి వెళ్తున్నాను. సో మళ్ళీ నాకు కిచెన్లోకి వచ్చి మళ్ళీ తినమ్మా అని చెప్పి ఇచ్చారనమాట. సో అక్కడ కర్రీ చేస్తూ నేను ఈవినింగ్ స్నాక్ కూడా తింటున్నాను. ఈరోజు మీరేం చేశారు స్నాక్? మీ ఇంట్లో చేసుకున్నారా, బయట తెచ్చారా? కామెంట్ చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా చేద్దామండి. సో ఇక్కడ మిక్సీ కూడా ఉంది చక్కగా. బట్ ఆ మిక్సీస్ కూడానండి మనకి ఇచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా కొత్త బొబ్బా మంచి బటర్ఫ్లై మిక్సీ అనమాట. సో నేను ఇందాక బాయిల్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇంకా మిక్సీ యూస్ చేశాక మిక్సీని ఒకసారి అంతా క్లీన్ చేసేసి పెట్టేస్తున్నాను అబ్బా. మనకి ఇచ్చినప్పుడు ఎంత నీట్గా ఇచ్చారో మనం తిరిగి అప్పచెప్పేటప్పుడు కూడా అంతే నీట్గా ఇవ్వటం మన బాధ్యత.
అండ్ ఇంకా కర్రీ ప్రిపరేషన్ చేసేస్తున్నాను. స్టవ్ వెలిగించేసి గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి మనం ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీకి ఫస్ట్ వేయాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి. సో మీ దగ్గర ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ లేకపోతే మామూలుగా మనం నాన్ వెజిటేరియన్లో వేసుకుంటాం కదా పచ్చికారం, అదైనా వేసుకోవచ్చు. ఒక్క స్పూను అదే ఆయిల్లో వేస్తే ఆ కలర్ ఇంకా ఎర్రగా ఉంటుంది అనమాట. కర్రీ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ప్యూరీ అంతా కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని వెంటనే మనం మూత పెట్టేసేయండి అబ్బా, లేదంటే అది పైకి చిందుతూ ఉంటుందండి. సో మూత పెట్టేసి కొంచెం దగ్గర పడే వరకు కుక్ చేసుకుందాము. అలాగే మేము వాడిన కప్స్ గ్లాసెస్ అన్నీ కూడా నీట్గా కడిగేసి తుడిచి కబోర్డ్స్లో అయితే సర్దేస్తున్నాను. మాకు హోమ్ స్టే అలాట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా ఇలా కబోర్డ్స్లో పెట్టించారు. సో మళ్ళీ మనం క్లీనింగ్ అంతా అయిపోయాక మళ్ళీ మొత్తం అంతా నేను నీట్గా ఎక్కడ థింగ్స్ సర్దేస్తున్నాను అనమాట. గ్రేవీ కూడా బాగా కుక్ అయింది, చక్కగా థిక్నెస్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఏమన్నా అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకొని ఆ తర్వాత మనం 200 గ్రామ్స్ పన్నీర్ అయితే నేను తెప్పించాను. ఆ పన్నీర్ని మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకుని ఆ పన్నీర్ కూడా వేసేసుకున్నాక ఒక 2-3 నిమిషాలు కుక్ చేసేసుకుని ఫైనల్గా పైన క్రీము కసూరి మెతి వేసేసి ఆఫ్ చేసేయటమే అనమాట. ఇంకా మనకి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోతుంది. కిచెన్లో వంట పని అయ్యిందో లేదో నాకు ఇంకొక పని అప్పు చెప్పారబ్బా పిల్లలు. అమ్మ నా షర్ట్ ఇస్త్రీ చేయని చెప్పి మా పెదబాబు షర్ట్ ఇచ్చాడు. సో అక్కడ ఐరన్ బాక్స్ కూడా ఉందబ్బా. హోమ్ స్టేలో ఐరన్ బాక్స్ ఉంది. ఐరన్ చేసుకోవడానికి అదిగోండి ఆ టేబుల్ చూసారా, ఆ టేబుల్ కూడా ఉంది. ఈ టేబుల్ ఉంటే చాలా ఈజీగా అవుతుందబ్బా ఐరన్ చేసుకోవటం. సో హోమ్ స్టేలో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ యూస్ చేశానండి. సో ఇది ఒకటే యూస్ చేయలేదు, సో ఇది కూడా యూస్ చేసేసాను. చక్కగా ఐరన్ అయితే చేసేసాను. టేబుల్ పైన అయితే ఈజీగా ఉంది చేయటానికి. ఇంకా షర్ట్ ఇస్త్రీ చేసేసి నేను రూమ్లో పెట్టేశాను. ఈలోగా మా చిన్న అబ్బాయి చూసాడబ్బా, వాళ్ళ అన్నయ్య షర్ట్ చేస్తున్నానని చెప్పి ఇంకా వాడు నేనెందుకు చేయించుకోకూడదు అనుకున్నాడేమో. వాడు కూడా ఇంకో షర్ట్ తీసుకొచ్చి అమ్మ నాకు కూడా చేయి షర్ట్ ఇస్త్రీ అని చెప్పి వాడు కూడా షర్ట్ ఇచ్చాడు. సో ఇంకా అది కూడా చేసేసాను. నీట్గా చేశానా అండి? ఆడవాళ్ళం కదా, ఏ పనైనా చేసేస్తాం అంతే. సాయంత్రం 4 గంటలకి మొదలుపెట్టానబ్బా. అప్పటి నుంచి బస్సు ఎక్కేంత వరకు కూడా చేస్తూనే ఉన్నా. మల్టీ టాస్కింగ్, ఒక పని చేస్తూ ఇంకో పని, అట్లా ఎన్ని పనులు చేశాను. సో ఇంకా టీ పెట్టేశాను. టీ అయిపోయాక ఏదో కొంచెం చాట్ అది తిన్నాము, పానీపూరీలు. ఆఫ్టర్ దట్ వంట మొదలుపెట్టి కూర పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేశాను. అండ్ ఫైనల్గా పుల్కా చేస్తున్నాను. మా పెదబాబుకి వచ్చేసి 7:30కి ఆఫీస్కి వెళ్ళాలి. అండ్ చిన్న బాబు వచ్చేసి 8 o'clockకి బస్సు. మా బస్సు వచ్చేసి 8:30కి ఉంది. సో ఇంకా ఫస్ట్ పెద్ద బాబుకి చేసేసి ఆయనకి బాక్స్ పెట్టేశాను. చిన్న బాబుకి ఏమో చేసి పెట్టేసేస్తున్నాను. అండ్ మాకు కూడా బస్సులో తిందాంలే, ఇప్పుడు హర్రీ బర్రీగా తినలేము అని చెప్పి బస్సు ఎక్కాక ప్రశాంతంగా తినొచ్చులే అని చెప్పి మేము కూడా బాక్స్లో పెట్టుకున్నామండి. సో ఇంకా ఇది లాస్ట్ 4th డే ఇన్ బెంగళూరు హోమ్ స్టే అండి. సో ఈ 4 days బాగా ఎంజాయ్ చేసాము. సో ఎవరైనా ఇట్లా ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండాలి అనుకుంటే బయట హోటల్స్ కన్నా ఈ హోమ్ స్టేస్ అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ప్లస్ మనము హోమ్లీగా తినొచ్చు అనమాట ఫుడ్. ఇలాంటి హోమ్ స్టేస్ అండి అన్ని ఊళ్ళల్లోనూ ఉంటాయి. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇలాంటి హోమ్ స్టేస్లో స్టే చేసి ఉంటే అది ఎక్కడ స్టే చేశారు అనేది కామెంట్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది. అండ్ ఇంకా మన ఛానల్లో ఇంకా ఏమేమి చూడాలనుకుంటున్నారు, ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారు, ఎలాంటి వ్లాగ్స్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ మెయిన్గా జస్ట్ చూసి వదిలేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ అయితే ఇవ్వండి అబ్బా.
మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుందండి. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో తప్పకుండా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను. అండ్ నేను ఇంకా పుల్కా చేస్తూ ఉన్నాను అనమాట. ఫాస్ట్ మోడ్లో పెట్టాను. సో ఫన్నీగా ఉంటుంది కదా చూడటానికి, ఏదో ఫాస్ట్గా చేసేస్తున్నట్టు. సో మీకు బోర్ కొట్టకుండా నేను కవర్లు అయితే చెప్తున్నాను. సో ఇది ఇంకా లాస్ట్ పుల్కా, ఇది కూడా అయిపోతే మన వర్క్ అయిపోతుంది. సో ఇంకా ఎవరి వాళ్ళకి వాళ్ళ బాక్స్లో పెట్టి ఇచ్చేస్తాను. సో ఈ పుల్కా చూసారా ఎలా పొంగుతోందో పూరీలాగా. సో ఇంకా మేము పెట్టేసుకుంటున్నాము, బస్సులో తినేస్తాము. సో మేమేమో విజయవాడ బస్సు ఎక్కాలి, చిన్న బాబు ఏమో హైదరాబాద్ బస్సు, అండ్ పెద్ద బాబు ఆఫీస్కి. సో కథ కంచికి మనం ఇంటికి. బాయ్.